గురుగారు, కాళికాదేవి రక్తం తాగడాన్ని ఎలా చూడాలి? ఈ విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఎలా అన్వయించి చెప్పాలి? ఆ మహిషాసురుడితోటి ఆ రక్తబీజుడితోటి యుద్ధం జరిగేటువంటి ఆ సమయంలో అమ్మవారి యొక్క ఉగ్రరూపం ఇందాక మనం చెప్పుకున్నామే, ఆవిడ ఈ దక్షిణ కాళి కింద, భయంకరమైన కాళికాదేవి కింద ఆ లలితా పట్టారిక ఆ అమ్మవారి యొక్క స్వరూపం బయటకు వచ్చిందట. రక్తబీజుడికి ఒక గొప్ప వరం ఉంది. ఆ రాక్షసుని యొక్క శరీరం నుంచి ఎన్ని రక్తపు చుక్కలు నేల మీద పడితే అన్ని చుక్కలు, అంటే అన్ని వేల మంది రక్తబీజులు మళ్ళీ పుట్టుకొస్తారు. ముందు రక్తబీజుడిని సంహరించింది దక్షిణకాళి. సంహరించినప్పుడు రక్తబొట్లు కింద పడ్డాయి. మళ్ళీ ఎన్ని రక్తబొట్లు కింద పడ్డాయో మళ్ళీ అంతమంది రక్తబీజులు పుట్టుకొచ్చారు. అవురవురా, దీనికి విరుగుడు ఏమిట్రా అని అనుకుంది ఆ తల్లి. అని అనుకొని ఒక్కసారి భయంకరంగా నాలుక చాచింది. అందుకే ఆవిడ దక్షిణకాళి. ఒకసారి ఊహ చేసుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది. భయంకరమైన నాలిక చాచి ఆ రక్తబీజుడిని చంపివేసి వాడి రక్తపు చుక్క, ఆ రాక్షసుడి యొక్క రక్తపు చుక్క నేల మీద పడకుండా, పడితే మళ్ళీ రక్తబీజులు పుట్టుకొస్తారు, పడకుండా మొత్తం రక్తపు చుక్కలన్నిటినీ ఆ విశాలమైనటువంటి నాలిక, ఆ నాలికతోటి తాగేసింది, నేల మీద ఒక్క చుక్క పడకుండా. అందుకని రక్తబీజుడి యొక్క రక్తపు చుక్కలను తాగినటువంటి ఆ తల్లి కాబట్టి ఆ దక్షిణ కాళిని ఈ సమయంలో, ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం అందరం కూడా స్మరించుకుందాం. దీనికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సమన్వయం ఏమిటి? ఎలాగంటే మన శరీరంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక రోగం రావటానికి బ్యాక్టీరియా కారణం ఉంటుంది. లోపల చేరినటువంటి బ్యాక్టీరియా మన శరీరంలో విషక్రిముల్ని, అంటే ఇంకొత్త వేల కొలదిగా బ్యాక్టీరియాలని అది ఉత్పత్తి చేస్తుంది. చేసి ఆ వందలాదిగా వేలాదిగా వ్యాప్తి చెందినటువంటి ఆ బ్యాక్టీరియా ఈ రోగాన్ని బాగా పెంచుతూ ఉంటుంది. అట్లా కాకుండా మొట్టమొదటే ఏ బీజం అయితే చేరిందో, మొట్టమొదట ఏ విషక్రిమి అయితే శరీరంలో చేరిందో ఆ విషక్రిమిని వ్యాపించకుండా చేసి ఆ విషక్రిమినే తొలగించేసామనుకోండి, ఇక వ్యాప్తత అనేది ఈ శరీరంలో ఉండదు, రోగం అనేది ఉండదు. కాబట్టి ప్రతి పౌరాణిక అంశం కూడా, ప్రతి పౌరాణిక కథ కూడా ఆధునిక జీవితంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అన్వయిస్తుంది అన్నారు వివేకానంద. వేర్ సైన్స్ ఎండ్స్ ఫిలాసఫీ స్టార్ట్స్. స్వామి వివేకానంద లేఖలు తప్పనిసరిగా అందరు చదవాలి. సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం, ఇక నేను దీన్ని నిర్వచించలేను, దీని గురించి నేనేమీ మాట్లాడలేను అని చెప్పినప్పుడు అక్కడ వేదాంత శాస్త్రం ప్రారంభమవుతుంది, అక్కడ తత్వశాస్త్రం ప్రారంభమవుతుందన్నారు స్వామి వివేకానంద. అందువల్ల ప్రతి అంశం చెప్పగలిగిన వాళ్ళు చెప్పాలి, కానీ మొత్తం పౌరాణికం మొత్తం కూడా ఆధునిక జీవితానికి ప్రతీకగా మనం భావించాలి. నిజమానండి, అంత నాలిక పెడుతుందా అండి, అని రక్తబొట్లు కింద పడనీయకుండా చేస్తుందా అండి? ఏమి ఇప్పుడు శరీరంలో ఇది చెప్తే ఒప్పుకుంటున్నావా? బ్యాక్టీరియా చేరిందని అంటే ఆ బ్యాక్టీరియా నుంచి అనేక బ్యాక్టీరియాలు వస్తున్నాయని ఒప్పుకున్నావు కదా, రక్తబీజుడిని కూడా అలాగే ఒప్పుకో. ఇది మన శాస్త్ర సమన్వయం. ఈ దృష్టితోటి మన పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి శాస్త్రాన్ని, గ్రంథాన్ని అందరూ అధ్యయనం చేసెదరుగాక.